మన ప్రాంతంలో ఆ ధ్యానము మనం ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేసుకుంటూ ఆ ధ్యానం చేస్తూ మనము శక్తిని పొందే ఒక టెక్నిక్ ఉంది. అది ఆ టెక్నిక్ ఏంటంటే నేను చెప్తాను. అయితే ఈ 4 ఉండాలి. ఈ 4 ఉన్న వాళ్ళకే అది వస్తుంది. అది ఇది ఉండాలి: భక్తి, శ్రద్ధ, విశ్వాసము, శరణాగతి. ఈ 4 ఉండి చేస్తే అది 4 భాగాలతో కూడుకున్నటువంటి 25 4 విధాలైనటువంటి క్రియలతో కలిపి ఒక చిన్న టెక్నిక్. ఆ టెక్నిక్ మీకు ఎవరికైనా కావాలంటే ఇండివిజువల్ గా చెప్తాను, మీరు పాటించండి. అద్భుతమైనటువంటి ఆడుతూ పాడుతూ ఆ శక్తిని పొందొచ్చు, అద్భుతమైనటువంటి శక్తిని పొందొచ్చు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు. సో మనకి టైం అయిపోయింది. పై గ్రామాల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి అధ్యక్షుల వారు మీరు సెంటర్ చెప్పి చేయండి. చాలా మందికి మాట్లాడవలసిన అవకాశాలు ఉన్నాయి, కానీ సమయం చాలా ముఖ్యమైనది, ఇవ్వలేకపోతున్నాము. అన్యదా భావించద్దు. మీరు ఫైనల్ చేసి వచ్చేయండి. అందరికీ నమస్కారం అండి. మీ ముందు నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అందరూ గొప్పవాళ్ళే. ఆ గొప్పవాళ్ళ ముందు నేనేం మాట్లాడగలను? ఒక గొంగళి పురుగు అనుకోండి. ఆ గొంగళి పురుగు ఏం చేస్తుంది? గొంగళి పురుగు ఏం చేస్తుంది? సీతాకోకచిలుకగా తయారయ్యి ప్రపంచాన్ని అందాన్ని చూపిస్తుందండి. అది మనం ప్రతి ఒక్కరూ కావాలి. అది అవ్వడానికి మీరందరూ వివేకానంద ధ్యాన మందిర తరపున మీరు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క సీతాకోకచిలుక అందాన్ని ఇక్కడ చూపించారండి. మీకు ఒక్కసారి వివేకానంద ధ్యాన మందిర తరపున నమస్కరిస్తున్నానండి. మీకంతా వేసి చిన్నవాడినైనా మా గురువు గారు ఇచ్చిన 4 అక్షరాలు అవి నేర్చు మిమ్మల్ని చెప్పగలుగుతున్నాం. ఇలాంటి సత్యన సంగతులు మేడం గారు చెప్పింది. కొంతమంది ఏడిశారు కూడా, మీరు చూసారే లేదు. ఆ 4 విషయాలు చెప్తే కొంతమంది మగవాళ్ళు కూడా ఏడిశారు. అంటే మహిళలో ఉన్న శక్తి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే స్వాధ్యాయం, సత్యం సంగత్యం, ధ్యానం. మహానుభావుడి పాటికి పత్రిజి గారు లేకపోతే ఈ శివుడు ఎక్కడుండేవాడో మనకి తెలియదు. ఈ రోజు శివుడు మనకి ఏమో చెప్తున్నారు. అదండి మనం నేర్చుకోవాలి. నేను ఒక నరరూప రాక్షసుగా ఉండేవాడిని. ఈరోజు చిన్న ఒక యోగిగా, ఒక ధ్యానిగా వచ్చాను. అంటే ఏదో ఒక మంచి మార్గం మనం ఉండాలండి. మన వల్ల మన పిల్లలు, మన సమాజం గుర్తిస్తుంది. చెప్పుతో చిన్న సన్మానం చేస్తూ ఒకసారి మనం ర్యాలీకి వెళ్ళి ప్రపంచాన్ని ఒకసారి చెప్పేసి మనం ఈ కార్యక్రమం ముగిద్దామండి. థ్యాంక్ యూ సార్. ముందు వేయండి. 5 minutes లో క్లోజ్ చేద్దాం. ఈరోజు అందరికీ చేయబోతున్నాము, కానీ మనకున్నటువంటి పరిమితి మేరకు కొంతమందికి వేదిక మీద ఉన్నటువంటి కొంతమందికి మనం సన్మానం చేసుకుందాము. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు తెలుగుపాలెం వారికి వేదిక మీద ప్రారంభించగా కోరుతున్నాం. టీం కాలువలు శ్రీనివాస్ మీ ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం.